హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ తీసుకుని వచ్చాను. చూసే ముందు గైస్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోతున్నారు. అప్పుడే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, లక్కీ భాస్కర్ స్టారింగ్ దుల్కర్ సల్మాన్. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ స్కామ్ డ్రామాగా మన ముందుకైతే వస్తుంది. ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 27కి కన్ఫర్మ్ చేశారు అండ్ తర్వాత ఆగస్ట్ 15కి వెళ్ళడం జరిగింది. సో నౌ ఫైనల్ రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 7th. సో సెప్టెంబర్ 7కి ఈ ఫిలిం మనకి థియేటర్స్లో లాక్ చేస్తున్నారు. నెంబర్ 2, ధనుష్ అప్కమింగ్ ఫిలిం రాయన్. ఈ ఫిలిం రన్ టైమ్ డ్యూరేషన్ రివీల్ చేశారు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes వరకు ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, ప్రొడక్షన్ బ్యానర్ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు ఎన్టీఆర్ గారితో ఒక ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారు. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫీచర్లు అయితే వస్తుంది. అయితే ఈ ఫిలింని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ వచ్చేసి, మీరు హాయ్ నాన్న మూవీ చూసారు కదా, ఇదే ప్రొడక్షన్ నుంచి ఆ ఫిలిం అయితే వచ్చింది. సో ఆ డైరెక్టర్ ఎన్టీఆర్ గారితో ఈ ఫిలిం అనేది డైరెక్ట్ అయితే చేయబోతున్నారు. సో స్టోరీ కూడా అతనే అనుకుంటా, డైరెక్టర్ శౌర్యు. సో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ ఫ్యూచర్లో కన్ఫర్మ్ అయ్యి రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, సరిపోదా శనివారం. మూవీలో హీరోయిన్గా కనబడుతున్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ని రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ మీరు చూడవచ్చు. సో తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి చారులత. నెంబర్ 5, కిరణ్ అబ్బవరం న్యూ ఫిలిం. లాస్ట్గా కిరణ్ అబ్బవరం నుంచి రూల్స్ రంజన్ ఫిల్మే వచ్చిందనుకుంటా. లాస్ట్ ఇయర్ 2023 ఇయర్లో 3 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయితే అయ్యాయి. సో అందులో ఒక్క ఫిలిమే కొంచెం పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది, ఇంకా 2 ఫిలిమ్స్ ఫ్లాప్ అయితే అయ్యాయి. దాని తర్వాత ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యాయో ఐడియా లేదు. నౌ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. ఈ ఫిలిం టైటిల్ అనౌన్స్మెంట్ జూలై 9కి రివీల్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ వర్క్లో ఉందనుకుంటా. నెక్స్ట్ నెంబర్ 6, రామ్ చరణ్ అప్కమింగ్ ఫిలిం గేమ్ చేంజర్. ఈ ఫిలిం వచ్చేసి పొలిటికల్ డ్రామాగా డైరెక్టర్ శంకర్ గారు తీసుకొని వస్తున్నారు. సో ఫైనల్గా 2021 ఇయర్లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ నౌ రామ్ చరణ్ గారికి సంబంధించి పోర్షన్ టోటల్గా ఫినిష్ అయితే అయిపోయింది. 1 day పోర్షన్ కూడా ఇంకా రామ్ చరణ్ గారిది లేదు. రామ్ చరణ్ గారికి సంబంధించి టోటల్ పోర్షన్ మూవీ నుంచి ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ అయితే ఉండవచ్చు, అంటే రిమైనింగ్ ఎవరిదైనా పోర్షన్ అయితే ఉండవచ్చు. సో అది కూడా త్వరలోనే ఫినిష్ అయితే అయ్యి ఇంకా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే మూవీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇంకా రిలీజ్ గురించి మనకి ఈ మంత్లో క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. దివాళీనా లేకుంటే డిసెంబరా? సో దివాళీకి కుదిరితే దివాళీకే రిలీజ్ చేస్తారు, లేదంటే ఇంకా డిసెంబర్కే మనకి ఈ ఫిలిం రిలీజ్ కావచ్చు. నెంబర్ 7, విడా ముయార్చి. రీసెంట్గానే మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ అయితే చేశారు. సో ఫస్ట్ లుక్ చాలా సింపుల్గా నార్మల్గా అయితే ఉంది. నౌ మరొక 2 పోస్టర్స్, సెకండ్ లుక్ అండ్ థర్డ్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఆ లుక్స్ వచ్చేసి. సో ఒక లుక్ వచ్చేసి గన్ పట్టుకొని సింపుల్గా ఉంది అండ్ ఇంకో లుక్ వచ్చేసి కార్ సీక్వెన్స్కి సంబంధించి ఉంది. సో అవే ఆ లుక్స్ వచ్చేసి. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి కొంచెం ఫైనల్ షూట్ వర్క్ అనేది జరుగుతుంది. మనకి ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, వెట్టయన్. ఈ ఫిలిం నుంచి టోటల్ షూట్ వర్క్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో ఉన్న విషయం మనకి తెలిసిందే. ఫాత్ ఫసిల్ గారు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయితే చేశారు. సో మూవీ అయితే రిలీజ్కి రెడీగా అయితే ఉంది. మేకర్స్ కన్ఫర్మ్ చేసుకున్నది అక్టోబర్ మంత్లో రిలీజ్ చేయాలి, అక్టోబర్ 10కి కన్ఫర్మ్ చేయాలి అని చెప్పేసి ఇది లైకా ప్రొడక్షన్ వారి నుంచి ఫిలిం అయితే వస్తుంది. అయితే ఇక్కడ అక్టోబర్ 10కి రిలీజ్ చేద్దాం అంటే ఆల్రెడీ ఒక ఫిలిం అనేది, ఆల్రెడీ కాదు ఇదే ముందు అనుకున్నారు, తర్వాత ఒక ఫిలిం అనేది కన్ఫర్మ్ అయితే అయింది. అదే సూర్య గారి కంగువా ఫిలింని రీసెంట్గా అక్టోబర్ 10కి కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇప్పుడు వెట్టయన్ ఫిలిం అనేది క్లాష్ అవుతుందా లేకుంటే పోస్ట్పోన్ అయితే అవుతుందా? లైక్ చెప్పాలంటే పోస్ట్పోన్ అయితే అవుతుందంట. సో మనకి పుష్ అయితే చేస్తున్నారు ఫిలింని వచ్చేసి. దివాళీ అక్టోబర్ 31కి వెట్టయన్ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, మిస్టర్ బచ్చన్. మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఫుల్ వీడియో అనేది టుడే టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందంటే
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కన్ఫర్మ్ చేస్తున్నది August 15th. సో August 15th మూవీ అనేది లాక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూ పోస్టర్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 10 ధూమం స్టారింగ్ ఫహద్ ఫాసిల్. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మనకి థియేటర్స్లో రాని విషయం తెలిసిందే. సో మనం చాలా రోజులు అయితే వెయిట్ చేసాం తెలుగు డబ్బింగ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారని చెప్పేసి. అండ్ ఫైనల్గా రిలీజ్ కూడా చేశారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి యాపిల్ టీవీ ప్లస్లో ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో యాపిల్ టీవీ ప్లస్లో మీరు మూవీ చూడాలంటే చాలా అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఊరికనే లాగిన్ తీసుకున్నా ఉండదు, మళ్ళీ ఎక్స్ట్రా పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో అలా మనం యాపిల్ టీవీ ప్లస్లో ఏ మూవీ అయినా చూడవచ్చు. నాకు తెలిసినట్టు ఇది రిలీజ్ అయినప్పుడు అనఫిషియల్గా మీరు అందరూ తెలుగు డబ్బింగ్ చూసే ఉంటారు. నౌ ఆహా ప్లాట్ఫామ్ వారు తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తున్నారు. July 11th తెలుగు డబ్బింగ్ అప్లోడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11 యుగానికి ఒకటి 2. 1 గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటా ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. 1 మీరందరూ చూసే ఉన్నారు. అండ్ 2 వస్తున్న విషయం మనకి తెలుసు. అది ధనుష్ గారితో సెల్వరాఘవన్ గారు తీస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఎప్పుడో 1 year 2 years బ్యాక్ మనకి ఒక పోస్టర్ కూడా రివీల్ చేశారు. 2024 ఇయర్లో ప్రాజెక్ట్ బిగిన్ అవుతున్నట్టు. ఇది 2024 ఇయరే, ఇంకా ప్రాజెక్ట్ అనేది స్టార్టే కాలేదు. అయితే ఇక్కడ రాయన్ ఆడియో లాంచ్ ఈవెంట్లో ధనుష్ గారి నుంచి ఈ ఫిల్మ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేసాం. అది కుదరలేదు. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అయితే చాలా ఇంటర్వ్యూస్లో సెల్వరాఘవన్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నేను త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి. లైక్ అది 2026 ఇయర్ అయితే కావచ్చు. అంటే ధనుష్ గారి నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోగానే ఈ ప్రాజెక్ట్ సెల్వరాఘవన్ గారు మనం పార్ట్ 1 గురించి ఎలా ఎప్పటికీ మాట్లాడుకునే విధంగా ఉందో అలా పార్ట్ 2ని గట్టిగా ప్లాన్ చేసి స్టార్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 స్పిరిట్. హీరో ప్రభాస్ అండ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఒక బిగ్ రూమర్ అనేది వైరల్ అయితే అవుతుంది. ఇందులో యాంటోగనిస్ట్ రోల్ చేయబోతున్న యాక్టర్ గురించి. మీరు కొరియన్ మూవీస్ బాగా చూస్తారు ఫ్రెండ్స్. అయితే యాక్టర్ డాన్ లీ మీకు తెలిసే ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ది రౌండ్ ఆఫ్ బ్రాంచెస్లో యాక్ట్ చేసిన ఇప్పటివరకు 4 parts వచ్చున్నాయి. అండ్ ది ట్రైన్ టు బూసాన్లో కూడా యాక్ట్ అయితే చేశాడు. అలానే వచ్చేసి ది కాప్ ది డెవిల్ మూవీ కూడా ఉంది. సో అది కూడా బిగ్ మూవీ అనుకోండి. సో ఆ యాక్టర్ వచ్చేసి ఇందులో యాంటోగనిస్ట్ రోల్ చేయబోతున్నట్టు న్యూస్ వైరల్ అయితే అవుతుంది. యాక్చువల్గా ఈ న్యూస్ వచ్చేసి ఫేక్ న్యూస్. తిను ఇందులో అలాంటి యాంటోగనిస్ట్ రోల్ అనేది చేయట్లేదు. అది ఫేక్ న్యూస్. ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయిందో కానీ స్ప్రెడ్ అయితే అయింది. సో చాలా బిగ్ పేజ్ కూడా దీన్ని పోస్ట్ అయితే చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది టోటల్ ఫేక్ న్యూస్. నెక్స్ట్ నెంబర్ 13 మ్యాక్సిన్. ఇది థర్డ్ పార్ట్ కాబట్టి 3Xలు పెట్టారు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ వచ్చేసి హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. నౌ వివోడి డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. డేట్ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మనకి August 13th వివోడి రిలీజ్ చేస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అప్లోడ్ ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీని ముందు పార్ట్స్ కానీ మీరు చూడకపోయి ఉంటే ఒక పార్ట్ మనకి తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండాలి. ఇంకో పార్ట్ హిందీ డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉండాలి. సో ఈ థర్డ్ పార్ట్ని ఫ్యూచర్లో డబ్ చేసే పని అయితే చేసి రిలీజ్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్ వర్షన్ August 13th డిజిటల్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 మహారాజా. మీకు రీసెంట్గా అండ్ మంత్ లిస్ట్లో కూడా చెప్పాను కదా ఈ ఫిలిం July 12th ప్రీమియర్ ఉంటుంది అని చెప్పేసి. నౌ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. July 12th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ ప్రీమియర్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 15 కల్కి 2898 AD. మూవీకి 11 daysకి వచ్చిన వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసి 900 crore వరకు వచ్చింది. లైక్ 900 crore అనేది తక్కువ అని చెప్పాలి. ఇంకొంచెం స్పీడప్ ఉంటే బాగుంటుంది. లైక్ చెప్పాలంటే ఇంత ప్రైస్ పెట్టినా ఇంత తక్కువ రావడం అనేది. సో ఇప్పుడు రేట్స్ కూడా తగ్గాయి, ఇంకా కలెక్షన్స్ డౌన్ అయితే కావచ్చు. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం ఫైనల్ రన్ లోపల ఎంత రావచ్చు? నేను అనుకుంటున్నాను 12+ లేకుంటే 15+లో ఆగిపోవచ్చు ఈ ఫిలిం. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. అప్డేట్స్ వీడియోస్ అనేవి ఎక్కువగా రీచ్ అయితే కావట్లేదు. 40K ఇంప్రెషన్ అయితే చూపిస్తుంది. సో చాలా తక్కువ మంది అప్డేట్స్ వీడియో అనేది చూస్తున్నారు. ప్లీజ్ మీరు షేర్ చేసినట్టయితే ఒక 10K అయినా మన వీడియో రీచ్ అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అనేది మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.